కాకినాడ ప్రజలకు, మీడియా సోదరులకు నా నమస్కారాలు. గత నెల రోజుల క్రితం దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మా ఏటుమొగ ప్రాంతం అంతా కూడా గడప గడపకి కార్యక్రమంలో మత్స్యకారుల రిలయన్స్ డబ్బుల కోసం కొన్ని వ్యాఖ్యలు మాట్లాడారు. ఈ జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసులు బనాయించి మా చంద్రబాబు గారిపై అక్రమ అరెస్ట్ చేసిన నిరసనగా మా ప్రీతమ నాయకుడు కొండబాబు గారి ఆధ్వర్యంలో 30 రోజులు పైగా రిలే నిరాహార దీక్షలు చేసిన వల్ల ఈ నెల రోజులు కూడా ఆలస్యమయ్యాయి. నేను మాట్లాడే ముందు ఒకసారి ఈ కాకినాడ సిటీ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. గతంలో నేను 2009 ఎమ్మెల్యే అయినప్పుడు రిలయన్స్ కోసం దబ్బాడు. కొన్నాడు సతీష్ 3వ ఎమ్మెల్యేగా ఆయన జాతి కోసం ఆ ఊర్ల కోసం ఆయన చేసుకున్నాడు. అలాగే మల్లాడి కృష్ణారావు గారు ఆయన జాతి కోసం ఆ ఊర్లో ఉన్న మత్స్యకారుల కోసం చేసుకున్నాడు. ఎక్కువగా పోటీలు ఎవరంటే మరి కాకినాడ వాళ్ళే, కానీ మరి కాకినాడ న్యాయం జరగలేదు. నేను జానకి గారు, నందన్ హరి గారు అప్పుడు బోట్ వాటర్ అసోసియేషన్ పెద్దలు వెళ్తే మా బలం సరిపోలేదు. ఈసారి మీ అందరి బలం నాకు వచ్చింది. అందరూ కూడా రిలయన్స్ డబ్బులు కావాలని అన్నారు. చూశారు కదండి, ఈ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏం మాట్లాడారో. వైసీపీ నాయకులారా, కార్యకర్తలారా, మీ నాయకుడు ఏం మాట్లాడాడో ఒకసారి విన్నారా? ఆనాడు కాటాడి జానకిరామ్ గారు, బందనహరి గారు, ఈ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు బోట్ల యూనియన్ అంతా కలిసి పోరాడినా మా బలం సరిపోలేదు, మేము సాధించలేకపోయామని ఆయన నోటితో ఆయన ఒప్పుకున్నారు. గత 6 నెలలుగా ఈ ఏటుమొగ ప్రాంతం అంతా కూడా ఈ వైసీపీ నాయకులు రిలయన్స్ డబ్బులు కొండబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలోనే ఆ డబ్బులు రాకుండా పోయాయి. కొండబాబు గారి వల్లే ఈ రిలయన్స్ డబ్బులు పోయాయని ఈ ఏటుమొగ ప్రాంతం అంతా కూడా తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలతోటి మా ఏటుమొగలో ఉన్న అమాయక ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ వచ్చారు. 2010 సంవత్సరంలో రిలయన్స్ కంపెనీ అయితేనే జిఎస్సి కంపెనీల పైప్ లైన్ ద్వారాగా మా మత్స్యకారుల సంపద అంతా కూడా తగ్గిపోతుందని ఈ సముద్రం మీద ఈ మత్స్యకారులు అయితే ఎవరైతే ఆధారపడి ఉన్నారో ఆ గ్రామాలన్నీ కూడా ఆ రిలయన్స్ కంపెనీల దగ్గర టెంట్లు వేసి నిరాహార దీక్షల్లో కూర్చున్నారు. రోజుకొక గ్రామం చెప్పిన, ఒకరోజు గాడిమొగ్గ గ్రామం నిరాహార దీక్షలు కూర్చుంటే మరొక రోజు చిన్నవలసల గ్రామం కూర్చుండేది, ఇంకొక రోజు బైరాపాలెం గ్రామం కూర్చుండేది. మరి అదేవిధంగా రోజుకొక గ్రామం ముల్లేడుమగమని, పెద్దవలసలని, బలిస్తప్పని ఇలా రోజుకొక గ్రామం చెప్పిన అక్కడ నిరాహార దీక్షలు చేస్తున్న ఏ ప్రభుత్వం కూడా స్పందించలేదు. అలా 3 నెలలు గడిచిపోయాయి. ఈ 3 నెలల మట్టి నుంచి కూడా అన్ని గ్రామాలు కూడా నిరాహార దీక్షలు చేస్తున్నా స్పందన లేక మల్లాడి కృష్ణారావు గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు మా కొండబాబు గారికి పిలుపునిచ్చారు. కొండబాబు గారు, మీరు మా మత్స్యకారులకు మీరు మా సంఘీభావం తెలపండి, మా మత్స్యకారుల కోసం మీరు పోరాడండి అని పిలుపుని అందించగానే కొండబాబు గారు నన్ను కౌరు పెట్టి బోట్లు ఉన్న ఆఫీస్ దగ్గరికి పంపించారు. ఫలానా రోజునాడు మన మత్స్యకారుల గ్రామాల కోసం ఈ డబ్బుల కోసం గాడిమోగ వెళ్తున్నాం, ఈ బోట్లు యూనియన్లతో ఓనర్లు అయితేనే డ్రైవర్లు అయితే మొత్తం అందరిని కూడా అక్కడికి వెళ్ళి పోరాడదామని నాతో కౌరు పెడితే ఆనాడు బోట్లు యూనియన్ ఆఫీస్ ప్రెసిడెంట్ కామాడి మాతరాజు, సెక్రటరీ వనవాడి ఏరస్వామి, ఈ వనవాడి ఏరస్వామి ఏమని మాట్లాడాడంటే, ఓడిపోయిన ఎమ్మెల్యే మీ కొండబాబు ఏం చేస్తాడో, గెలిచిన ఎమ్మెల్యే రెడ్డి గారు ఆ రిలయన్స్ డబ్బులు ఇప్పిస్తామని మాట్లాడడం జరిగింది. అప్పటికే కొండబాబు గారు ఈ రాష్ట్రంలో ఉన్న మత్స్యకారు నాయకులందరినీ కూడా తీసుకుని వచ్చి మరి గాడిమొగ రిలయన్స్ కంపెనీ దగ్గర ఎక్కడైతే టెంట్లు అయితే నిరాహార దీక్షలు చేస్తున్నారో అక్కడికి వెళ్ళి
వాళ్ళకి సంఘీభావనగా తెలుపుతూ ఈ కంపెనీలకి ఒక మెసేజ్ విరిశారు. మా మత్స్యకార కుటుంబాలకి న్యాయం జరగకపోతే ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకువెళ్తామని చెప్పేసుకుంటే సందేశం ఇచ్చిన వెంటనే ఈ కంపెనీలు కూడా తర్వాత డబ్బులు శాంక్షన్ చేశారు. చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు చెప్తున్నారు కదా, పొన్నాడు సతీష్ గారు వాళ్ళ సామాజిక వర్గానికి వాళ్ళకి న్యాయం జరిగింది, మల్లాడి కృష్ణారావు గారి సామాజిక వర్గానికి ఆయన న్యాయం చేసుకున్నారు, మనకే అన్యాయం జరిగింది అని చెప్పేసుకుని అన్నారు. మీరు చెప్పింది నిజమే. ఆనాడు మీరు ఎమ్మెల్యేగా గెలవడం మా దురదృష్టకరం, మా మత్స్యకారులు దురదృష్టకరం. ఆనాడు 2009లో మా కొండబాబు గారు ఎమ్మెల్యే అయి ఉంటే మా మత్స్యకారులందరూ కూడా ఏం నష్టపోకుండా ఉన్ను. కాంగ్రెస్ స్టేట్లో కాంగ్రెస్, సెంట్రల్లో కాంగ్రెస్, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 3 నెలలుగా రోజుకొక ఊరు చెప్పిన అక్కడ నిరాహార దీక్షలు చేసినా కూడా స్పందన లేదు. మా నాయకుడు కొండబాబు గారు వెళ్ళిన తర్వాతే అక్కడ డబ్బులు శాంక్షన్ అయ్యాయి. ఆ డబ్బులు శాంక్షన్ అయ్యాయని గౌరవనీయులు మల్లాడి కృష్ణారావు గారు యానంలో సన్మానం చేశారు. అది మా కొండబాబు గారికి గొప్పతనం. మీరు మా కొండబాబు గారి కోసం మాట్లాడుతున్నారా? అయ్యా చంద్రశేఖర్ రెడ్డి, మీ మీద నమ్మకం పెట్టుకున్న బోటు ఓనర్స్ని, బోటు డ్రైవర్ని, బోటు మీద వేటకెళ్ళే కళాశీల్ని 2000కి పైగా జనానందరిని కూడా ఏదైతే అపార్ట్మెంట్ల దగ్గర ఉన్న బోట్లు యూనియన్ ఆఫీస్ ఉందో ఆఫీస్ దగ్గర నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు పాదయాత్రతో నడిపించుకుని తీసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చేసి మా సమస్యని అక్కడితో నీళ్ళు చల్లేశారు. ఈరోజు చెప్తున్నా చంద్రశేఖర్ రెడ్డి, నీ అసమర్థ పాలన వల్లే మా మత్స్యకారులకి రావాల్సిన ఆ నష్టపరిహారం పోయింది. ఒక్కొక్క కుటుంబానికి 6 లక్షల పైగా పోయాయి. అది నీ అసమర్థత పాలన వల్లే ఈ డబ్బులు పోయాయి. చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు అక్కడ ఉన్న కంపెనీలకి అమ్ముడుపోయి ఉంటారు. అందువల్లే ఈ 2000 జనాభాని ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్లారు. మరి అదే ఆనాడు మీరు గాడిమోగ రిలయన్స్ దగ్గర ఎక్కడైతే ధర్నాలు జరుగుతున్నాయో అక్కడికి బోటు ఓనర్లు అయితే కానీ, బోటు డ్రైవర్లు అయితే కళాశాలని ఆ 2000 జనాన్ని ఆ రిలయన్స్ దగ్గరికి వెళ్తే మాకు న్యాయం జరిగేది. మీరు ఆ కంపెనీలకు అమ్ముడిపోయారు కాబట్టే మీరు ఆ కంపెనీలు తీసుకెళ్ళదని ఈ మీడియా ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మరి అదేవిధంగా మా మత్స్యకారుల సమస్యలు ఒకటే కాదండి, మా కాకినాడ ప్రజలందరినీ కూడా గాలి కుదిరేశారు. ఆనాడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం పదవి ఇవ్వకపోతే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని మీ ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసిన నాయకుడు మీరా మా కొండబాబు గారి కోసం మాట్లాడుతున్నారు. మిమ్మల్ని నమ్మి ఓట్లేసి గెలిపించిన ఈ ప్రజలను కూడా గాలి కుదిరేసి మీరు జగన్మోహన్ రెడ్డికి సీఎం పదవి కోసం మీ ఎమ్మెల్యే పదవిని కూడా రాజీనామా చేసిన వ్యక్తి మీరు. మా కొండబాబు గారు అధికారం ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడే ఏకైక ప్రజా సేవకుడు మా కొండబాబు గారు. మరి అంతేకాదు 2011 సంవత్సరంలో ఎక్కడ స్థలాలు ఖాళీ ఉంటే ఆ స్థలాలన్నీ కబ్జాలు మీరు ఎలా చేసేస్తున్నారో ఆనాడు 2011 కాంగ్రెస్ గవర్నమెంట్లో బోట్లు అయితే ఆటాడుతున్నాయో కాలువ దగ్గర నుంచి ఏటాడుకు సముద్రంలోకి వెళ్ళి 100 మైళ్ళ లోపల ఏటాడుకోవాలి తప్ప 100 మైళ్ళు దాటి ఏటాడితే ఆ ఏటాడిని సొరికంతా కూడా చేపలు కానీ రొయ్యలు కానీ మొత్తం అంతా కూడా గవర్నమెంట్ కస్టమ్స్ వాళ్ళు తీసుకుంటే జీవోని పాస్ చేశారు. ఈ రాష్ట్రంలో ఎవరో ఆ జీవోని పట్టించుకోలేదు. పట్టించుకున్న ఏకైక నాయకుడు మత్స్యకారులు ముద్దుబిడ్డ మా కొండబాబు గారు. ఆనాడు స్వర్గీయ ఎర్రంనాయుడిని ఢిల్లీకి తీసుకెళ్ళి మా మత్స్యకారుల స్థితిగతులన్నీ కూడా చెప్పి మేము ప్రాణానికి పణం పెట్టి మత్స్య సంపద కోసం ఎక్కడ చేపలు పడితే ఎక్కడ రైలు పడితే అక్కడికి వెళ్ళి ఆటాడుకుంటే జీవితాలు మావి. మీరు 100 మైళ్ళు దాటేసి వెళ్తే మేము ఇంకా బ్రతకక్కర్లేదు. మా మత్స్యకారు కుటుంబాలన్నీ కూడా రోడ్డు పాలు అయిపోతాయి. ఇప్పుడు ఆడే స్పీడ్ బోట్లు కానీ పెద్ద బోట్లు కానీ
200 మైళ్ళు 180 మైళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. మరి ఆనాడు కొండబాబు గారు ఆ జీవోని కానీ రద్దు చేసుకోకుండా ఉంటే ఈ రోజునాడు మా మత్స్యకారు కుటుంబాలన్నీ కూడా రోడ్డు పాలయ్యేది. అది మా కొండబాబు గారికి అధికారం లేకపోయినా కూడా ఎన్నంటూ ఉంటూ మా మత్స్యకారుల్ని కంటికి రప్పలా కాపాడుకున్న ఏకైక నాయకుడు మా కొండబాబు గారు. మీరు అభివృద్ధి కోసం మాట్లాడుతున్నారా? మా కొండబాబు గారు 2014లో నెగ్గినట్టునే మన కాకినాడ సిటీ అంతా కూడా ఒక పర్యాటన కేంద్రంగా ఒక టూరిజం డెవలప్ చేయడానికి బోట్స్ వార్ప్ రోడ్లో టూరిజం బోట్లుగా అక్కడ శాంక్షన్ చేస్తే మీరు గెలిచి 4 సంవత్సరాల కారణం అయిపోయింది. ఆ బోట్స్ని కూడా పట్టించుకోలేని నాదులు లేడు. మరి అదేవిధంగా మీరు ఈ రోజున చెప్తున్నాను, మీరు మా మత్స్యకార గ్రామాల్లోకి వచ్చి మీరు ఓటు అడిగే హక్కు కోల్పోయారు. మీరు కంపెనీలకు అమ్ముడిపోయిన వల్లే మా మత్స్యకార కుటుంబాలన్నీ కూడా రోడ్డు ఎక్కేసే. మరలా చెప్తున్నా, 2014లో ఈ కాకినాడ ప్రజలు మా కొండబాబుని ఎంత మెజారిటీతో నెగ్గించారో రాబోయే 2024 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి మీకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరగా ఉన్నాయని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.